మీరు చేసిందంతా ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రంలో మేము పనిచేసాం. అంటే మేము చేసిందంతా గవర్నమెంట్ పని చేసినప్పుడు సడన్గా మమ్మల్ని ఆపారు. స్టార్టింగ్లో ఏం చెప్పారంటే కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు మేము ప్రైవేట్ సంస్థలో పనిచేసినప్పుడు ప్రైవేట్ పనే మాతో చేయించాలి. అలా చేయించలా. మా దగ్గరికి వచ్చిన డాక్టర్స్ కానీ ఫీల్డ్ ఆఫీసర్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ప్రతి పని మీరు చేయాలి తప్పదన్నారు. చేయలేనప్పుడు మీరు హెల్త్ డిపార్ట్మెంట్ అన్ఫిట్ అని చెప్పారు. మాకు ట్రైనింగ్ లేదు, వితౌట్ ట్రైనింగ్ అయినా కూడా మేము అది చేసే విధానాన్ని చూసి నేర్చుకుని ప్రతి ఒక్కరు శాంపుల్ తీయడం దగ్గర నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం కూడా స్టార్టింగ్ డెమో ఇచ్చింది మేము సార్. యూపీఎస్సీలో జనవరి 1 రోజు మార్నింగ్ 6 నుంచి జేసీ దగ్గర మీటింగ్ అయితే నైట్ 10 గంటల వరకు సంఘమిత్ర హాస్పిటల్లో మాతో డెమో ఇప్పించారు. వ్యాక్సిన్ ఎలా ఉంటుందో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు, ఎంత డోస్ వేయాలో తెలియదు. అయినా కూడా ఖాళీ యాంపుల్ తీసుకెళ్ళి మాతో డెమో ఇప్పించారు. అదంతా మేము చేసింది. ఈరోజు మీరు ప్రైవేటు సంస్థ, మేమందరూ వెల్ క్వాలిఫైడ్ సార్. మా అందరి దగ్గర సర్టిఫికెట్లు ఉన్నాయి. వ్యాక్సిన్ ఎలా వేయాలో తెలుసు. ఈరోజు కొత్తగా వచ్చే వాళ్ళని తీసుకుంటున్నారు. రూట్ తెలియదు, వేయడం తెలియదు. సచివాలయ సిబ్బందిని తీసుకున్నారు సార్. వ్యాక్సిన్ వేస్తే ఒక్కొక్కరికి ఇంత, పోలీసులకి వేస్తే ఇంత స్కార్ పడ్డాయి. తర్వాత మమ్మల్ని పిలిస్తే 1 డే వచ్చి 450 మందికి నేను వేసాను. జిల్లా ఎస్పీ గారికి వేసాను. రీసెంట్గా వచ్చిన ఎస్పీ గారికి కూడా పని కట్టుకుని నన్ను పిలిపించి మరీ వేయించారు స్పెషల్గా వ్యాక్సిన్. రీజన్ అంతా మేము ట్రైనింగ్ అయితే ఈరోజు మమ్మల్ని పక్కన పెట్టి కొత్తగా 104 వాళ్ళు తీసుకుని వాళ్ళు ఏం వర్క్ చేశారు సార్? 104 వాళ్ళు వెహికల్లో తిరుగుతారు, ఫస్ట్ ఎయిడ్ మాత్రం ఇవ్వగలరు. వాళ్ళు తీసుకొచ్చి యూఎస్సీ సెంటర్స్లో పెడితే వాళ్ళు ఎలా ప్రజలకు సేవలు అందిస్తారు? మేము పీపీపీ కింద స్టేట్ వైడ్ 2000 మంది ఉన్నాం సార్. ఇప్పుడు మాదేంటంటే సార్, నిజంగా మీరు ఏదో జీవో అన్నారు, ఇంకేదైనా గవర్నమెంట్ రూల్స్ చాలా చెప్పారు, కరెక్టే. బట్ వాళ్ళు పీపీని జగన్ గారి బంధువులు 104 వాళ్ళు తీసుకుని సంస్థ నడిపింది అరవింద సంస్థ. వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చి మా పోస్టులో పెట్టారు. మేము ప్రైవేట్ సంస్థే, ఒక్కడే సీఎం అందరికీ. వాళ్ళకి లేని రూల్ ఆఫ్ రూల్ మాకెందుకు వస్తున్నాయి? మాకెందుకు ఇలా పక్కన పెడితే? క్వాలిఫికేషన్ లేకుండా తీసుకుంటారా సార్? ఏమీ లేకుండా అంతవరకే సార్. వాళ్ళకి ఏ వర్క్ లేవు. కోవిడ్లో వాళ్ళు వర్క్ చేయలేదు సార్. నాకు పాజిటివ్ వచ్చింది సార్. నాకు ఫ్యామిలీ 4 పాజిటివ్. నాకు 9 years బాబు ఉన్నాడు, హైపర్ యాక్టివ్ బాబు సార్, మాటలు సరిగ్గా రావు. ఆ బాబుకు పాజిటివ్. వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా మెడిసిన్ ఇవ్వాలి సార్? అయినా సఫర్ అవుతా అడగండి సార్. ఎంతమందికి వ్యాక్సిన్ వేసి నేను ఎంతమందికి ఓన్గా అమ్మ పలానా వ్యాక్సిన్ కావాలంటే గద్దలగుంట కదా, ఇక్కడ అందరికీ తెలుసు సార్. ఎనీ టైం ఫోన్ చేసి నాకు అవకాశం ఉన్నంతవరకు నేను ఎంత హెల్ప్ చేశానో తెలుసు సార్. అంత పని చేసాం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా యూఎస్సీ సెంటర్స్లో. అంటే పీపీవీ మోడ్లో తీసుకున్నారు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో తీసుకున్నారు సార్. అంతే కదా, మీకు ఒక పిఎస్సీ అలాట్ చేసి ఉంటారు కదా. ఎస్ ఎస్ సార్, అంతే కదా. సో మీకు వర్క్ ఎస్టాబ్లిష్ అయింది కదా దానికి అక్కడ ఆ ఏరియాలో. నంబర్ మీరు మెయింటైన్ చేసుకుని ఉంటారు, ఎంతమందికి వ్యాక్సినేషన్ ఇచ్చారు కంపల్సరీగా ఉంటుంది కదా. ఆ ఎక్స్పీరియన్స్ ఉండి తీసుకోపోవడం ఏంటి అసలు? లాస్ట్ ఏముంది, ఇంకా ఆన్గోయింగ్ ప్రాసెసే కదా. వ్యాక్సిన్ తెచ్చుకోవాలి, సెంటర్కి ఇవ్వాలి. వెహికల్కి అప్పుడు పెట్రోల్ ఖర్చు ఎంత సార్? మళ్ళీ 50,000-80,000 వేలు జీతం ఇచ్చిన వాళ్ళు వాళ్ళు కదలరు సెంటర్ నుంచి. మేమే వ్యాక్సిన్ తెచ్చుకోవడం, మేమే సెంటర్కి వెళ్ళడం, వేయడం, మళ్ళీ రిటర్న్ ఇవ్వడం కూడా మేమే. పవన్ కళ్యాణ్ గారు కూడా రాసివ్వండి సార్. ఇంకా మెయిన్ 2 పాయింట్స్ సార్. చాలా తప్పు. నవంబర్లో మనకి 560 సెంటర్లు సార్ మొత్తము. అంటే ఇప్పుడు ఉండే కొత్త పాతవి 230 కాకుండా కొత్తవి 320 సెంటర్లు సార్. మొత్తం 560 సెంటర్లు ఇచ్చారు. ఇచ్చి నోటిఫికేషన్ ఇచ్చారు, అందరికీ నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేయండి అని. మేము అప్పటి నుండి తిరుగుతాం సార్. అంటే నోటిఫికేషన్ ఎందుకు ఇస్తారు? మేము ఆల్రెడీ 230 సెంటర్లు ఉన్నాయి, మా పోస్టులు మాకున్నాయి, మేము చేస్తున్నాము. కోవిడ్ డ్యూటీలు కూడా లాస్ట్ 1.5 year నుండి మేము చేస్తున్నాము. ఎందుకు నోటిఫికేషన్ ఇస్తారని అడిగినాం సార్. సార్ ఈ ఇష్యూ వచ్చేసి స్టేట్ వైడ్ ఇష్యూ సార్. మొత్తం సిఎఫ్డబ్ల్యూ కాటన్ భాస్కర్ సార్ చేతిలో ఉంది. ఆయన ఏమంటారంటే మేము వెళ్ళి సార్ 5 ఏళ్ళ నుండి చేస్తాం, 2 ఏళ్ళ నుండి కోవిడ్ డ్యూటీలు చేస్తాం, మాకు ఎందుకు తీసేస్తారంటే మీరు ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా వచ్చారు, మీరు వెళ్ళిపోవాలంటే ఇది ఏజెన్సీ అనేది నువ్వు మార్చుకో, ఈ ఏజెన్సీ నచ్చకపోతే ఇంకో ఏజెన్సీ తీసుకో, వాళ్ళు నచ్చకపోతే కానీ అవుట్సోర్సింగ్ కింద తీసుకో. జగన్ సార్ ఏం చెప్పినాడు, మనకి ఏజెన్సీ కాదు, మనం అవుట్సోర్సింగ్ కింద అందరినీ తీసుకుందాం, ఆప్కాస్ కింద తీసుకుని వీళ్ళకి జీతం వేస్తామని చెప్పినాడు. ఇప్పుడేమంటాడు, ఆయన మాటను పక్కన పెట్టేసి మీరు ప్రైవేట్ ఏజెన్సీ కదా నోటిఫికేషన్ ఇచ్చి వెయిటేజ్ ఇస్తాం రండి అంటాడు.
104 వాళ్ళకి వెయిటేజ్ లేదు, నోటిఫికేషన్ లేదు, మెరిట్ లేదు, డైరెక్ట్ లోన్ తీసుకోరు. ఎందుకు తీసుకోరు 104 వాళ్ళని అంటే వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి అప్పుడు జాబ్లు ఇచ్చారనే ఉద్దేశంతో వాళ్ళు ఎక్కడో 104 వెహికల్ ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ అర్బన్లో వేస్తారు. మేము అనుకున్నాం మొత్తం వాళ్ళకి ఇచ్చినా మాకుంటే జాబ్స్, సగం వాళ్ళకి ఇస్తారు, సగం మాకుంటాయి అనుకున్నాం. ఎక్కడో ఉన్న 104 వాళ్ళని తెచ్చి మనకి ఇక్కడ అడ్జస్ట్ చేస్తారు, మనకు ఉండే వాళ్ళని తీసేసి మాకు నోటిఫికేషన్ స్టేట్ వైజ్ 1700 మంది ఎంప్లాయీస్ సార్. ఇప్పుడు 1700 మంది ఎంప్లాయీస్ రోడ్ మీద పరిస్థితి. ఇప్పుడు మేమేమంటాం సార్, మమ్మల్ని అన్నలకు పెట్టేసుకొని ఏవైతే ఖాళీ ఉంటే వాటికి కొత్త వాళ్ళని తీసుకోమని చెప్తున్నాం సార్. సిఎఫ్డబ్ల్యూ సార్ ఏమంటాడంటే 104 వాళ్ళని తీసుకొనికే వాళ్ళు ప్రైవేట్ ఏజెన్సీ అయినా కూడా గవర్నమెంట్. ఇప్పుడు మీ క్లస్టర్ డిస్ట్రిక్ట్ వారీగానే ఉంటుంది కదా. అవును సార్. డిఎంఎండ్హెచ్ఓ దానికి రెస్పాన్సిబుల్ కదా. పెట్టారు సార్ కొత్తగా. జేసీని ఇచ్చారు. రీసెంట్ గా ఇచ్చిన 3 చేసి దానికోసం ఇచ్చారు. వాళ్ళు డైరెక్ట్ చెప్తాను సార్. ఎన్నిసార్లు సార్ లాస్ట్ డిసెంబర్ నుంచి కలుస్తున్నాం సార్. కార్యక్రమం కూడా వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే విజయవాడకి ఎమ్మెల్యే కొత్తగా వచ్చిన వినయ్ చంద్ గారికి ఇచ్చాం, జేసీ గారికి ఇచ్చాం, జగన్ గారిని కలిసి డిస్ట్రిక్ట్ నుంచి సార్ 100 సార్లు కలిసాం. సజ్జల రామకృష్ణారెడ్డి సార్ని 50 సార్లు కలిసాం సార్. హెల్త్ మినిస్టర్ ఆయన ఏమంటా అంటే మీ జాబ్స్ ఎక్కడ పోదు, మీ జాబ్స్ మీకు ఆర్డర్స్ వస్తాయి, లేదు మీకు నమ్మకం కలగకపోతే మీరు డ్యూటీలకు వెళ్ళి డ్యూటీలు చేసుకోండి, రిజిస్టర్ తీసుకొని సైన్ చేసుకుంటారంటే అని ఓవరాల్ చెప్పాను. మేము నమ్మినాం అంటే సజ్జల రామకృష్ణారెడ్డి సార్ చెప్పినాడు కాబట్టి మాకు వస్తాయని ఆర్డర్స్ నమ్మి డ్యూటీలోకి వెళ్తున్నాం సార్. లాస్ట్ ఏం చేస్తే మాకు నమ్మించి ఆర్డర్స్ వస్తాయని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చేస్తాం. అప్పుడు కూడా ఆయన దగ్గర జగన్ గారి భార్య భారతి గారిని కూడా కాళ్ళు పట్టుకున్నారు. పులివెందలు వెళ్ళి ఆయన సమాధి దగ్గర కూడా పట్టుకున్నప్పుడు ఏం చేశారంటే వీళ్ళు వెళ్ళి 10 సార్లు ఆయన కలిసిన ఓరల్ గా చెప్పారు. ఓరల్ గా చెప్పిన తర్వాత ఆయన చెప్పారు సజ్జల రామకృష్ణ అంత పెద్ద వ్యక్తి చెప్పినప్పుడు మేము వెళ్ళి డ్యూటీస్కి వెళ్ళాం. వెళ్ళి వెళ్ళగానే మాకు ఒక రిజిస్టర్ ఉంటుంది కదా సార్, వెళ్ళి మా నేమ్ రేస్ సైన్ చేయడానికి వెళ్తే మీరు లాగేసుకున్నారు అక్కడ నోడల్ ఆఫీసర్, అక్కడ ఉన్న 104 స్టాఫ్. మీరు ఎలా చేస్తారు ఇందులో సైన్? ఇది గవర్నమెంట్ రిజిస్టర్, ఇందులో మీరు సైన్ చేయడానికి లేదు. డౌట్ టోటల్ మిమ్మల్ని ఎంతమంది మీకు ఈ డిఎంఎండ్హెచ్ఓ కింద ఇప్పుడు ఏఎన్ఎం పోస్టే లేదు ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్ వరకు ఈ డిఎంఎండ్హెచ్ఓ కింద 151 మంది ఉన్నాం సార్. 51 మంది ఉన్నాం సార్. 104 లో ఎంతమంది తీసుకున్నారు? ఓకే అందరం లీడర్స్ వచ్చాం సార్. డిస్ట్రిక్ట్ తరఫు నుండి 2 లీడర్స్ వచ్చాం సార్. ఇప్పుడు మెయిన్ సమస్య అంటే ఇది డిఎంహెచ్ఓ కలెక్టర్స్ అని చెప్పేసి డిఎంహెచ్ఓని 5-6 సార్లు కలిసాం సార్. కలెక్టర్ సార్ని కలిసాం. వాళ్ళు ఏమన్నా అంటే డైరెక్ట్గా ఇది మా చేతిలో లేదు, మా ఇష్యూ కాదు, మీరు డైరెక్ట్ పోయి సిఆర్డబ్ల్యూతో మాట్లాడుకోండి, మా దగ్గర రావద్దండి, ఇది మీ స్టేట్ లెవెల్ ఇష్యూ, అన్ని డిస్ట్రిక్ట్ సంబంధించింది కాబట్టి పోయి సిఆర్డబ్ల్యూ మాట్లాడు. సిఆర్డబ్ల్యూ దగ్గర పోతే ఆయన ఏమన్నా అంటే మీరు ప్రైవేట్ ఏజెన్సీ మేము తీసుకోలేము మిమ్మల్ని అంటే మేము ఒకటే అడిగినాం. 104 కూడా ప్రైవేట్ ఏజెన్సీనే అంటే లేదు గవర్నమెంట్ అన్నాడు. 104 ప్రైవేట్ ఏజెన్సీ ఆర్టీఏ సరే సార్ వాళ్ళ నాన్న ఇచ్చిన సంస్థ వాళ్ళని తీసుకుంటే మాకు బాధ లేదు సార్. వాళ్ళకి తీసుకున్నా మన పోస్టులు మాకు ఇవ్వండి అంటే మాకు నోటిఫికేషన్ ఇచ్చి వెయిటేజ్ ఇస్తారు. ఫోన్ చేసి మన ప్రభుత్వంలో ఇంతమంది ఉద్యోగాలు ఎట్లా తీసేస్తారు, ఇంతమంది రోడ్డు ఎట్లా పెడతారు, వీళ్ళకి ఆర్డర్స్ ఇవ్వని ధనంజయ రెడ్డికి కాల్ చేసి చెప్పినాడు. చెప్తే ఆయన నమ్మి సీఎం సారే చెప్పినాడు కదా పని అయితే అనుకుంటే 15 రోజులు లేదు సార్, పని కాలేదు. ఆయన చెప్పిన తర్వాత మీకు తీసుకుంటామని చెప్పిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి రోడ్డు పడేస్తారు. ఆయన చెప్పిన తర్వాత మొన్న సార్ 3 days బ్యాక్ జగన్ సార్ మాకు అపాయింట్మెంట్ ఇచ్చి 15 నిమిషాలు మాట్లాడినాం మాతో. 15 నిమిషాలు సార్ మాట్లాడి ఇప్పుడు ఏమంటాడు అంటే అవినాష్ రెడ్డి సార్ దగ్గర పెట్టినాడు ఇష్యూ మొత్తం. అంటే వీళ్ళకి 2 రోజులు వీళ్ళకి ఆర్డర్స్ ఇవ్వండి, ఉద్యోగాలకు వెళ్ళిపోతారు వీళ్ళకి ఆర్డర్స్ ఇవ్వండి అని చెప్తాడు. మాకేమంటే సార్ వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. సీఎం సార్ని కలుస్తాము, భారతి మేడం కలిసాము. 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 1700 మంది సార్. జియో కాపీ అది అంటే మీకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేదు, మీకు మెరిట్ లేదు, మీకు వెయిటేజ్ ఇస్తామంటే వెయిటేజ్ మార్కులు ఇచ్చి వచ్చే పరిస్థితి లేదు సార్. అందరు చెప్పి 15-20 ఏళ్ళు అవుతుంది. నిజం సార్, అది నోడల్ ఆఫీస్ సార్. రీసెంట్ గా మార్నింగ్ నుంచి సార్ ఏఎన్ఎం పోస్ట్ అవసరం లేకుండా 2 బిఎస్ఎల్తో రన్ చేస్తారండి. ఇన్నాళ్ళు సర్వీస్ చేసిన ఏఎన్ఎం ఎక్కడికి పోవాలి? ఏఎన్ఎం కేటగిరీ కూడా కంపల్సరీ కావాలి సార్. మాకు వాళ్ళు పెట్టుకున్నారు కదా సార్, మొన్న రీసెంట్ గా పెట్టారు కదా, వాళ్ళని రన్ చేస్తాం అంటున్నారు. ఇప్పుడు పిహెచ్సిలకి వాళ్ళని అపాయింట్మెంట్ చేస్తానంటున్నారు. ఇప్పుడు మేము ఎలా వెళ్ళాలి? సార్ ఒకటే సమస్య సార్, మేము ఎవరైతే చేస్తాం ఇప్పుడు మా సెంటర్లో వాళ్ళు అంటే కంటిన్యూ కొనసాగించి మిగిలినది ఏదైతే ఉందో వాళ్ళు కొత్త వాళ్ళు తీసుకోవాలి. మా డిమాండ్ అందరికి ఒకటే రూల్. ఇప్పుడు మేము ఏ అట్నే కొనసాగించుకొని అదే సెంటర్లలో మిగిలినది ఏదైతే ఖాళీ ఉన్నాయో వాటికి కొత్త రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం సార్. మేము 5 ఏళ్ళ నుండి అర్బన్లో పనిచేస్తాం, కోవిడ్ టెస్టులు చేస్తాం, కోవిడ్ వ్యాక్సిన్ చేస్తాం. స్టార్ట్ అయిందో మాతో స్టార్ట్ అయింది.
మా ఉద్యోగాలు మనం ఎట్లా కొనసాగించామని అడుగుతాం. 15,000కి 10,000కి పనిచేస్తాం సార్. ఆ జీతంతోనే జాబ్లు ఏంటంటే కూడా ఇప్పుడు ఇచ్చే పరిస్థితి. మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు కంటిన్యూ అక్కడే వర్క్ చేస్తున్నాం సార్. సార్ ఇంకా చిన్న రిక్వెస్ట్ సార్, జిఏ సార్ అమ్మాయి అప్పుడు మన మంగళూరు రోడ్లో చేస్తున్నాను సార్. ఈ అమ్మాయి స్వచ్ఛ భారత్ అవార్డు 2 సార్లు తెచ్చుకుంది సార్. తను సడన్ గా పక్కన పడి సార్ అమ్మాయి పరిస్థితి ఏంటి సార్? స్వచ్ఛ భారత్ అవార్డు 2 సార్లు తెచ్చుకుంది అమ్మాయి. ఎంత నీట్ గా వర్క్ చేస్తుంది అంటే సార్, అది ఇల్లు కూడా ఇలా కూడా ఉండదు, హోటల్ కూడా ఉండదు, అంత నీట్ గా సెంటర్ ఉంటుంది. అంత బాగుందమ్మా ఈ అమ్మాయిని పక్కనే సార్. ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి సార్? మరి తీసుకెళ్ళాం, క్వాలిఫికేషన్ కావాలంటే ఓడడానికి 10th క్లాస్ 20 ఏళ్ళ నుండి మన అర్బన్లో లేదు సార్, చేయలేదు సార్. ఓరల్గా చెప్తే ఓవరాల్ చెప్తాను సార్, అంతే సార్. జీవో పాస్ చేసి వాళ్ళు ఎంటర్ అయ్యాక కొత్త వాళ్ళు ఎంటర్ అయ్యాక తర్వాత ఏం లేదు, మా సమస్యని అధికారులు తీసుకోవట్లేదు ఆయన దృష్టికి. మేము మా దృష్టి రాజకీయ నాయకులు తీసుకోవట్లేదు. సజ్జల సార్ని కలిసాం, హెల్త్ మినిస్టర్ కలిసాం, జగన్ సార్ని కూడా 2 times కలిసాం. ఆయన మా సమస్య పరిష్కారం. లాస్ట్ 1.5 year నుండి కోవిడ్ డ్యూటీలు చేసుకుంటూ వచ్చాం. ప్రాణాలు పణం పెట్టి తక్కువ జీతాలకు పనిచేస్తాం సార్. మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి, మా ఉద్యోగాలు మనం కొనసాగించమని అడుగుతాం సార్. మేము రెగ్యులర్ జాబ్స్ అడగట్లేదు, శాలరీ పెంచమని అడగట్లేదు సార్. ఇంకోటి ఏమంటే మీకు చెప్పేది ఏమంటే సార్, ఇప్పుడు మీ ఇట్లా ఉన్నాం, మా పోస్టులు మాకున్నాయి, కొత్త పోస్టులు కూడా మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, సెంటర్స్ కూడా ఎత్తుకాల్సిన అవసరం లేదు. మా సెంటర్స్ మాకున్నాయి, మా పోస్టులు మాకున్నాయి, అన్నీ మాకున్నాయి. నోటిఫికేషన్ ఇచ్చి వెయిటేజ్ ఇచ్చి తీసుకునే బదులు మమ్మల్ని ఎట్లా కంటిన్యూ చేయమని అడుగుతాం సార్. మాకు కంటిన్యూ చేసి ఇప్పుడు 14,000 జాబ్లు ఉంటారు సార్ మెడికల్ ఫీల్డ్కి. దాంట్లో కొత్త వాళ్ళకి తీసుకొని నోటిఫికేషన్ ఇచ్చి తీసుకుంటే అయిపోతుంది సార్. తీసేవాళ్ళు అంటే కొత్త వాళ్ళకి ఈయనకి మళ్ళీ తీస్తున్నాం జాబ్లు మనం తీసేస్తాం అంటే ఎంత బాధ సార్. ఇప్పుడు ఏదన్నా ఉద్యోగ అవకాశం కల్పిస్తారంటే ఉన్న వాళ్ళకి ఇచ్చేసి కొత్త వాళ్ళకి ఇస్తే దాన్ని ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తున్నాము కల్పిస్తాం అని ఎట్లుంటుంది సార్. ఆయన ఇచ్చే ఉద్యోగాల కోసం హెల్త్ కేర్ వర్కర్లను పరంగా పెట్టుకొని తీసేసుకొని నేను లాస్ట్ మంత్ అంతకుముందు ఫస్ట్ వేవ్లో కష్టపడి పనిచేసిన మన ఫ్రంట్ వర్కర్స్ జీతాలు రాలేదు. మేము ముఖ్యమంత్రిగానే కోవిడ్ ఫస్ట్ వేవ్లో ఉన్న పరిస్థితి అవును సార్, అవును సార్. ఫస్ట్ 100 మార్కులు వేస్తారు, వాళ్ళతో మేము ఈక్వల్ ఎప్పుడు అవ్వాలి సార్? నాకు 15 మార్కులు ఇచ్చినా నేను ఈక్వల్ అవ్వలేదు సార్. గవర్నమెంట్ నామినిక్లేచర్ ప్రకారంగా మీ జాబ్ ఏమంటారు? ఒకటే సార్, ప్రైవేట్ ఏజెన్సీ కదా, మీకు ఉద్యోగ కాదు భద్రత కాదు, మీ జాబ్ నామినిక్లేచర్ ఏంటి, ఏమని ఇచ్చారు? ముఖ్యమంత్రి అర్బన్ సెంటర్ లో స్టాఫ్ అని ఇచ్చారు. స్టాఫ్ అని ఇచ్చారు అంతేనా? అంటే నర్సింగ్ స్టాఫ్ అని ఇచ్చారా? ల్యాబ్ టెక్నీషియన్ కేటగిరీ సార్. స్టాఫ్ నర్స్ ఒకటి సార్, ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్సు, ఏఎన్ఎంస్, ఐటీ ఎగ్జిక్యూటివ్స్ అండ్ జనరల్. అంటే ఇవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్ ప్రకారమే కదా, అంతే కదా? ఆర్డర్ వాళ్ళే ఇచ్చి ఉంటారు కదా, కోవిడ్ అప్పుడు ఇచ్చిన ఆర్డరే కదా అది. కోవిడ్ తో సంబంధం లేదు. మీకు ఇచ్చిన అనేక సందర్భాల్లో మడమ తిప్పలేదు, మాట తప్పలేదు, కానీ మీకు మాట ఇచ్చారు. ఓకే, ఏదో సరదాగా అంటున్నా, దాని గురించి పాయింట్ అది కాదు. కానీ అంటే ఓవరాల్గా ఒక ముఖ్యమంత్రి మీకు భరోసా ఇచ్చిన తర్వాత కూడా అన్యాయం జరుగుతున్న దానిపైన చాలా బాధ కలిగిస్తుంది. తప్పకుండా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తాం. మీరు ఇందాక మీరు అన్న 2-3 అంశాలపైన తక్షణమే ప్రభుత్వం స్పందించి ప్రైవేట్ సంస్థ అనేది అపోలో హెల్త్ కేర్ అనేది భారతదేశంలో ఒక మంచి గౌరవంగా ఉండే సంస్థ. దాంట్లో మీ తప్పే ఉంటుంది? మీరు కష్టపడి పనిచేశారు, ఆమె పాపం 450 మందికి వ్యాక్సినేషన్స్ ఇచ్చారంటున్నారు. ఒక్క నిమిషం. సో ఆ విధంగా సర్వీస్ చేసినప్పుడు గుర్తించాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంటుంది, మిమ్మల్ని బలి చేయాల్సిన అవసరం లేదు. సో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఈ అంశం పైన ఇమ్మీడియట్గా మేము స్పందిస్తాం, మీకు అండగా నిలబడతాం. ఏ ప్రభుత్వం అయినా సరే గౌరవించాలి. ఎందుకంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఆ రోజుల్లో ఫస్ట్ వేవ్లోనూ సెకండ్ వేవ్లోనూ మీరు పడిన కష్టాలు మామూలు విషయం కాదు. భారతదేశంలో చాలామందికి ఇళ్ళకు బయటికి రాని పరిస్థితిలో మీరు బయటకు వచ్చి పాపం మీరు చేశారు. కుటుంబం కూడా మీకు చాలామందికి ఇబ్బంది అయి ఉంటుంది. సో మా వంతు మేము మీకు ఎప్పుడు కూడా అండగా నిలబడతాం. నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, అష్యూరెన్స్ ఇస్తున్నాను, డెఫినెట్గా పార్టీ నుంచి మేము చేస్తాం. షూర్. ఇంకోటి మనకి 11వ తారీఖు లోపు మెరిట్ లిస్ట్ వచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు సార్ మన పోస్టులకి. ఆ 11 లోపు అది అన్యాయం. ఇప్పుడు 104 సంస్థని నిర్వీర్యం చేసి ఆపేసి చివరికి వాళ్ళ సొంత మనుషులకి ఇచ్చుకున్నారు. ఆ సంస్థ గురించి మనకు అనవసరం, మిమ్మల్ని బలి చేయకూడదు. ఎందుకంటే మీరు కష్టపడి పనిచేశారు, మీకున్న నాలెడ్జ్ కానివ్వండి, ఎక్స్పీరియన్స్ కానివ్వండి ఉపయోగించుకోవాలి. 104 అనేది అది టెక్నికల్గా నడిచే కార్యక్రమం.
దాని గురించి రాష్ట్ర ప్రజలకు ఏమైనా ఇబ్బంది అవ్వాలి కానీ మీకు ఇబ్బంది కాకూడదు. అవునా కదా? ఉన్నమాట చెప్తున్నాను. ఎందుకంటే సర్వీసు 20 మినిట్స్లో ఇస్తున్నారా 30 మినిట్స్లో ఇస్తున్నారా అది మీరు చెక్ చేసుకోండి, కానీ మిమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టకూడదు. తప్పకుండా జనసేన పార్టీ తరఫు నుంచి మీకు పూర్తిగా అండగా ఉంటామమ్మా, గ్యారంటీ చెప్తున్నాను. ఒక రోజు రాత్రి నేను పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఈ సమస్య గురించి వివరిస్తాను. ఆయన కూడా స్పందిస్తారని నమ్మకం నాలో ఉంది. తప్పకుండా మీకు న్యాయం జరగాలి. అన్యాయం ఇది, ఎందుకంటే మీరు చేసిన సేవ మేము మర్చిపోలేము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రమ్ జనసేన పార్టీ. మీకు మీ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉండాలని మేము భావిస్తున్నాం.